హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చూపించే రెసిపీ వచ్చేసి ఇన్స్టంట్ సాంబార్ అండి. దీనికోసం నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను. క్యారెట్, టమాటా, బెండకాయ, ఉల్లిపాయలు, సొరకాయ, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక స్టవ్ మీద నేను కుక్కర్ పెట్టేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఎండుమిర్చి ఒక 2-3 తీసుకున్నాను. అలాగే ఆవాలు, జీలకర్ర కూడా వేసుకున్నాను. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఆవాలు అనేవి అప్పుడు మనం కొంచెం ఒక 2 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకున్నానండి నేను. అవి ఎందుకంటే మంచి సువాసన కోసం అండి. ఇప్పుడు అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటాను. పచ్చిమిర్చి కూడా కొంచెం చిటపట అనిన తర్వాత మనం మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు వేసేసి ఒకసారి తిప్పుకుంటాను. తిప్పుకున్న తర్వాత మిగతా ఉల్లిపాయలు, క్యారెట్, టమాటా, సొరకాయ, బెండకాయ ముక్కలు అన్నీ వేసేసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట ముక్కలు అనేవి. అవి సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఏం లేదండి, వెజిటేబుల్స్ మగ్గటానికి టైం పడుతుంది, కానీ సాంబార్ అయితే ఈజీగా తొందరగా అయిపోతుందండి. ఇన్స్టంట్ సాంబారు మనకి లంచ్ బాక్స్లు కట్టే వాళ్ళు ఉంటారు కదండి పొద్దున పూట, వాళ్ళకైతే ఇది ఈజీగా ఉంటుంది. మనం ఇన్స్టంట్ సాంబార్ పొడి రెడీగా పెట్టుకుంటే చాలండి. వెజిటేబుల్స్ మగ్గటానికే టైం పడుతుంది, మిగతాదంతా తొందరగా అయిపోతుంది అనమాట ప్రాసెస్ అంతా. ఇదిగోండి, ఇలాగా ఒకసారి తిప్పుకోవాలి మొత్తం. చాలా చాలా ఈజీగా అయిపోతుందండి సాంబార్ అనేది. ఇప్పుడు దాంట్లో కొంచెం ఒక 1/4 టీ స్పూను పసుపు వేసుకున్నాను. వేసుకొని తగినంత ముక్కలకు సరిపోను మనం సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే ముక్కలకి సాల్ట్ పడితే కొంచెం బాగుంటుంది కదా తినేటప్పుడు, అందుకే కొంచెం సాల్ట్ వేసాను. ఆల్రెడీ పౌడర్లో అన్నీ వేసే ఉంటాయండి, కారం అన్నీ. అందుకే ఇప్పుడు ఇందులో ముక్కలకు తగినంత వేసుకున్నాక నేను కొత్తిమీర లేదండి, కొత్తిమీర బదులు మనకి ఇంట్లో కసూరి మేతి ఉంటుంది కదండి, అది వేసేసుకోవచ్చు. నేను అది కూడా కొంచెం వేసాను. వేసేసి తిప్పేసుకుని ఒకసారి పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపల చింతపండు నానబెట్టుకున్నానండి, పక్కన పెట్టుకున్నాను. అందులో మనం చింతపండు వేసామండి పౌడర్లో, కాకపోతే తక్కువ వేసాం కదా మనం. చారు సాంబార్ అన్నంలోకైతే కొంచెం మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని పులుసు పోసుకోవాలండి. ఇప్పుడు ఆ పౌడర్ కూడా మనం కలుపుకొని పక్కన పెట్టుకుందాం. నేనైతే ఒక 2 గంటలన్నర తీసుకున్నానండి పౌడరు. తీసుకొని అందులో వాటర్ కలిపేసుకొని లూజ్గా ఇలాగ పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆ పౌడర్లో అన్నీ ఉంటాయండి, ఉప్పు, కారం, మసాలాలు, ఎండుమిర్చి అన్నీ ఉంటాయి. అందుకే మనం అందులో ఏమి వేసే పని ఉండదు, కారం వేసే పని కూడా ఉండదు. సాల్ట్ ఒకటే చెక్ చేసుకోవాలన్నమాట. చింతపండు ఆల్రెడీ అందులో వేసి ఉంటాం, కానీ ఇందులో ముక్కలు అన్నీ వేస్తాం కాబట్టి కొంచెం తగ్గిద్ది మనకి. ఆ సాంబార్ అలా డైరెక్ట్గా పెట్టుకోవచ్చండి, చింతపండు పులుసు పోసుకోకుండా. ఎందుకంటే అది ఇడ్లీలో మనం ఎప్పుడన్నా తినాలనుకున్నప్పుడు అలా డైరెక్ట్గా చింతపండు పులుసు పోసుకోకుండా ఆ పౌడర్ వేసేసి ఇలా చేసుకోవచ్చు అనమాట సాంబార్, వాటర్ పోసేసుకొని. అది ఇడ్లీ సాంబార్కి అయితే సరిపోతుందండి అందులో ఉన్న చింతపండు. మనం రైస్లోకి అయితే సరిపోదు అనమాట. అందుకే ఇప్పుడు చింతపండు నానబెట్టుకొని మనం పులుసు ఎక్స్ట్రా పోసుకుంటున్నాం అనమాట. ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను నేను, నానబెట్టి ఆ పులుసు అంతా ఇందులో పోసేసాను ముక్కలు మగ్గిన తర్వాత. ఇప్పుడు అది కొంచెం వేడై మరుగుతుందనంగా మనం ఆ పౌడర్ నానబెట్టుకున్నాం కదండి, వాటర్ వేసి ఆ పౌడర్ మిక్స్ అంతా ఇందులో కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం ఎంతైతే సాంబార్ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగినట్టుగా నీళ్లు పోసుకొని బాగా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత దింపేసుకొని ఒక 15 నిమిషాలు చాలండి. ఒక 10-15 నిమిషాలు, 20 నిమిషాలు సరిపోతుంది బాయిల్ అవ్వడానికి. ఆ తర్వాత గిన్నెలో సర్వ్ చేసేసుకోవడమే. చాలా తొందరగా అయిపోతుందండి, ఈజీగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఒకసారి చూసుకొని వేసుకోండి ఈ టైంలో. అది కూడా వేసిన తర్వాత కొంచెం పొంగు వచ్చి మరిగిన తర్వాత మనం దింపేసుకొని గిన్నెలో తీసేసుకోవడమేనండి. అంతేనండి, చాలా ఈజీ అండి సాంబారు, ఇన్స్టంట్ సాంబారు. లంచ్ బాక్స్లు కట్టే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు కూడా తొందరగా అవడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇదిగోండి, ఇలాగ పొంగు వచ్చిన తర్వాత చూడండి, ఇలా మనకి చిక్కగా అనిపిస్తుంది బాగా. మనకి నీళ్ళు ఎక్కువ పోసుకున్నాం అనుకోండి కొంచెం మరిగించుకోవాలి, లేదు మనకి సరిపోని పోసుకున్నాం అనుకోండి ఇలా ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత దింపేసుకోవడం. ఇదిగోండి, అయిపోయింది ఇన్స్టంట్ సాంబార్. దాంట్లో నేను వడియాలు వేయించుకున్నానండి. మా పిల్లలకి అలా సాంబార్ పెట్టినప్పుడు అలా వడియాలు ఉండాలి. సాంబార్ పొడి ఎలా తయారు చేసుకోవాలో మన పాత వీడియోలో ఉందండి, తప్పకుండా చూడండి.